ఎఫ్ఐఆర్ పెట్టింది, ఆ తర్వాత తెలిసింది ఎఫ్ఐఆర్ కాపీస్ ఉన్నాయి, మీకు చూపిస్తాను, షో దెమ్ టు ద పబ్లిక్ ఆల్సో. పెట్టింది 2 సెక్షన్స్. శివబాలాజీ గారు చందమామ సినిమాలో మీకు గుర్తుంటారు, దట్ హీరో, సెకండ్ హీరో ఆయన. మా అసోసియేషన్కి ట్రెజరర్ ఇప్పుడు ఆయన. ఇప్పుడు మా అసోసియేషన్ నుంచి నువ్వు కంప్లైంట్ ఇస్తున్నావు అంటే ఆయన ప్రెసిడెంట్ పొజిషన్ ఆయన అబ్యూస్ చేస్తున్నాడు, నేను ఫైట్ చేస్తున్నా. ఆయన వచ్చి నేను ట్రెజరర్గా పోయేసి వాడి మీద కంప్లైంట్ పెట్టి వాడు నన్ను ఇలా అంటున్నాడు అంటే నువ్వు ఏం చెప్పాలి? నువ్వు రెస్పాన్సిబుల్ పర్సన్ అయితే కాదన్నా, మనం చేస్తాం తప్పు, మనం బ్లాక్మెయిల్ చేస్తున్నాం, మన సినిమా ప్రమోట్ చేయడానికి బ్లాక్మెయిల్ చేస్తున్నాం జనాల్ని, ఈ విషయం ప్రూఫ్లతో పాటు బయటపెడుతున్నాడు. నువ్వు మా అసోసియేషన్ కూడా దీనిలో అఫీషియల్గా ఇంక్లూడ్ చేసినావంటే అసోసియేషన్కి బ్యాడ్ నేమ్, మూవీ ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్. యాజ్ అ ట్రెజరర్గా, రెస్పాన్సిబుల్ ట్రెజరర్గా నువ్వు అది చెప్పాలి. ఆయన చెప్పాడనేసి తోకప్పుకుంటూ వచ్చి తప్పుడు కేసులు పెడతావు. పెట్టిన ఫస్ట్ సెక్షన్ ఐడెంటిటీ థెఫ్ట్ అంట, నేనే మంచు విష్ణు అని చెప్పి జనాల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దోచుకుంటున్నానంట. సెకండ్ది ఇది ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రాడ్, నేను ఆయన ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ దోచుకొని ఆయన ఆస్తులు దొబ్బేశానంట. ఏం కేసులు పెడుతున్నారు? దీనికి ఎఫ్ఐఆర్ లెటర్ రిజిస్టర్ అవుతున్నాయి. నేనేమి అబద్ధాలు గాలి మాటలు నేను మాడదమ్మా. ఫస్ట్ డే నుంచి నేను ప్రూఫ్లతో మాడుతున్నాను, స్క్రీన్ షాట్స్తో మాడుతున్నాను. పైన ఉండేది ఎఫ్ఐఆర్ కాపీ. ఒకవేళ మీ కెమెరాలో క్లియర్గా లేకపోతే నేను సాఫ్ట్ కాపీ ఇస్తాను, లెట్ ద పీపుల్ సీ. ఎఫ్ఐఆర్ కేసులు పెట్టిన తర్వాత సెకండ్ క్వశ్చన్, ఎఫ్ఐఆర్ ఒకవేళ రిజిస్టర్ అయితే 3 monthsకి మనకి ఛార్జ్ షీట్ పడి జడ్జి గారి దగ్గర తీసుకెళ్ళాలి. బై లాలో నువ్వు ఫైట్ చేద్దాం అనుకుని కేసులు పెట్టినప్పుడు యూట్యూబ్లో ఉండే ఫెయిర్ యూస్ పాలసీని అబ్యూస్ చేయొద్దయ్యా అనే దానికి లా అండ్ ఆర్డర్ని, తెలంగాణలో ఉండే పోలీసుల్ని, ఆంధ్రాలో ఉండే పోలీసుల్ని అందరినీ అబ్యూస్ చేస్తాను. నీ దగ్గర ఉండే మూవీ ప్రొడక్షన్ కంపెనీ అబ్యూస్ చేస్తాను, నీకు ఆ పొజిషన్ ఇచ్చిన దానికి. ఏదో మోహన్ బాబు యూనివర్సిటీలో చైర్మన్ పొజిషన్ ఇచ్చింటే దాన్ని అబ్యూస్ చేస్తాను కూర్చొనేసి. మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి ఫస్ట్ కేసు పెట్టారు నా పైన, అది ఇంకా దరిద్రమైన కేసు. అది ఆయన మంచు విష్ణు ప్రైవేట్ పార్ట్స్ అంట, అది నేను పబ్లిష్ చేశానంట. ఆయన పాన్ క్లిప్స్ పబ్లిష్ చేశానంట. నేను ఆయన ప్రైవేట్ పార్ట్స్ దగ్గరికి ఎట్టొస్తాయి? ఆయన ఐమ్ సారీ యువర్ ఎ గర్ల్, ఐ హ్యావ్ టు టైమ్ అవన్నీ ఆ కేసులు పెట్టారు నా మీద. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. ఫస్ట్ పోలీసు వాళ్ళు లెటర్ రిజిస్టర్ చేస్తున్నారు, ప్రూఫ్లు ఉండద్దు, నథింగ్. ఫస్ట్ కేసు పెట్టినప్పుడు అయితే చంద్రగిరి పోలీస్ స్టేషన్లో రామయ్య ఆయన పేరు, సిఐ. ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఈ ప్రూఫ్లు ఏమున్నాయి సార్ అంటే, విషయం ఏంది బాబు అని అడుగుతున్నాడు. నువ్వు సిఐవి, సర్కిల్ ఇన్స్పెక్టర్వి, నువ్వు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి నన్ను అడుగుతున్నావు తిరిగి ఏమైంది బాబు అనేసి. కనీసం విషయం కూడా తెలియదా నీకు అంటే చెప్పినా అన్న ఏమైందమ్మా అంట. మొత్తం చెప్పిన తర్వాత అరే ఎందుకురా పెద్దలు లీడ్ చేస్తారు, ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయింది నా ముందు డిస్కస్ చేసుకుంటున్నారు ఆయన కానిస్టేబుల్. అంటే డబ్బులు ఉన్నాయి అంటే ఏమైనా చేసుకోవచ్చా మనిషి? లా ముందు లా, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా అనేది పేపర్లో మాత్రమే ఉందనే విషయం నాకు ఇప్పుడు అర్థమైందమ్మా. ఐ స్ట్రాంగ్లీ స్టిల్ ఐ బిలీవ్ ఇన్ జ్యుడిషియరీ సిస్టమ్. నేను లాలో ఫైట్ చేద్దాం అంటున్నా. నేను అడిగేది కూడా 3 నెలలకు ఏదైనా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే నీకు ఎవరన్నా నేను కూడా మీలాగే ఐఎమ్ ఎ వెరీ కామన్ పర్సన్ హూ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ లా. కాకపోతే నాకు నేర్పించింది ఈ జర్నీ అనేది, ఈ బ్యాటిల్ అనేది. సో దీంట్లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే 41A నోటీస్ అనేది ఇస్తారంట ఆపోజిట్ పర్సన్కి. ఇలా నీ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది, అరెస్ట్ చేయకుండా ఉన్నట్టయితే 41A నోటీస్ ఇస్తారంట. రిజిస్టర్ అయింది, ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ నీ మీద పెడతాం ఐఓ అని చెప్పి, ఆయనకి 3 నెలలు టైం ఉంటుంది. ఈ 3 నెలల్లో నువ్వు తప్పు చేసావా లేదా, వాళ్ళు వేసిన అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రూఫ్స్ అనేవి కలెక్ట్ చేసుకునేసి ఆ ప్రూఫ్ని తీసుకెళ్ళి జడ్జి గారి ముందు పెట్టాలి. దాన్ని ఛార్జ్ షీట్ అంటాం. ఛార్జ్ షీట్ రెడీ చేసి జడ్జి గారి ముందుకు ఇస్తారు. ఆయన ముందు నువ్వు ఒక లాయర్ని పెట్టుకొని ఫైట్ చేసుకోవాలి అని చెప్పారు. లాలో ఫైట్ చేద్దామని కదా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినావు. నా ప్రూఫ్లు నా దగ్గర, నీ ప్రూఫ్ నీ దగ్గర ఉండాలి కదా. మరి 8 నెలలు అవుతుంది, ఫిబ్రవరితో 9 నెలలు. ఛార్జ్ షీట్ ఎందుకు రిజిస్టర్ అవ్వట్లేదు? ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయింది కదా, ఛార్జ్ షీట్ ఎందుకు పోట్లా? జడ్జి గారి దగ్గర ఎందుకు పోట్లా? ఎందుకంటే దగ్గర ప్రూఫ్లు లేవు కాబట్టి. ఏం ప్రూఫ్లు ఉన్నాయి నీ దగ్గర? ప్రూఫ్లు లేనప్పుడు ఎఫ్ఐఆర్ ఎందుకు రిజిస్టర్ చేసినారు? వాడు చెప్పినా నువ్వు చేసినావు. సెకండ్ కేసు కూడా రిజిస్టర్ 4 నెలలు అవుతుంది ఇప్పటికి. మరి 3 నెలలు టైం అయిపోయింది కదా. సైబర్ క్రైమ్లో పెట్టారు కదా, బషీర్బాగ్ సెషన్లో సైబర్ క్రైమ్లో పెట్టారు, రిజిస్టర్ చేశారు. మరి టైం అయిపోయింది కదా, ఛార్జ్ షీట్ పడాలి కదా. ఎక్కడ ఎందుకు పడట్లా? వస్తువులను లాగేసుకున్నారు. ఫేక్ ఎఫ్ఐఆర్ కేసులు, తప్పుడు కేసులు పెట్టారు. నా ఫ్యామిలీని ఇంక్లూడ్ చేశారు. మా నాన్నని వద్దండి అంటే మా నాన్న తిరుపతి నుంచి పిలిచి, హైదరాబాద్ పిలిచి, బ్లాక్మెయిల్ చేసి పిలిచి నన్ను రాత్రి సెషన్లో చంపేస్తానని మా నాన్న భయపెట్టి, బెయిల్ లేకపోతే నీ కొడుకు ఉండడు, రేపు పొద్దునకి నీ కొడుకు ఉండడు అని చెప్తే ఆయన ఏం చేసుకోవాలో తెలియక వర్షంలో పరిగెత్తా అంటే 1.5 week హాస్పిటలైజ్ అయ్యాడు. ఆయన రూమ్లో తీసుకెళ్ళి నోటు కూర్చున్నట్టు బూతులు తిట్టి కుట్టారు అనేది కూడా తెలియదు నాకు. తలిపేయండి లోపల తీసుకెళ్ళి. ఆయన కంట్లో నీళ్ళు పెట్టుకోవడం మా అమ్మ చనిపోయిన తర్వాత నేను ఇప్పుడు దాకా చూడాల. మా అమ్మ చనిపోయినప్పుడు చూసి ఆయన కంట్లో నీళ్ళు. ఆ సంబంధం ఏంది మా నాన్నకి అసలు? నన్ను పట్టుకుని మా ఫస్ట్ నన్ను తీసుకుని మాడారు, వీడియో డిలీట్ చేయని చెప్పి. అవ్వదు. ఎందుకు డిలీట్ చేయాలి చెప్పండి, లీగల్గా ఎందుకు డిలీట్ చేయాలి నాకు రీజన్ చెప్పండి, నేను చేస్తాను అంటే ముందు సీఏ మొదలత గారు నాతో చాలాసేపు మాట్లాడిన తర్వాత అవ్వదు మేడం